వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. గరికపాటి మొదటి భార్య కామేశ్వరి గారు రామాయణంలోని కొన్ని పాత్రలతో అయితే పోల్చుకొని కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో ఇదంతా కరెక్ట్ కాదు అంటూ అయితే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మేడం, గరికపాటి మొదటి భార్య కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది కామేశ్వరి గారు. సో దాని మీద మీరు గతంలో కొన్ని వీడియోస్లలో కూడా మేము చూసాము. దీని మీద మీరు క్షమాపణ చెప్పాలి అంటూ కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఎందుకు క్షమాపణ చెప్పాలి, దేని గురించి చెప్పాలి? దేని గురించి అంటే ఇప్పుడు ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి ఆవిడ వీడియోలు చేస్తున్నారండి. సరే చేశారు, అదంతా బాగానే ఉంది. కానీ ఆవిడ తాను సీతతోటి పోల్చుకున్నారు. రామాయణంలోని సీతా క్యారెక్టర్ తోటి పోల్చుకున్నారు. సీత పాత్రకి కామేశ్వరి గారికి సంబంధం లేదు. కాబట్టి ఒక పౌరాణిక పాత్రతోటి ఆవిడని పోల్చుకోవటం అనేది చాలా అసంబద్ధంగా ఉంది. అందుకని ఆవిడ ఖచ్చితంగా ముందు హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. ఎందుకు అడుగుతున్నామంటే, సీత అనే ఆవిడ రావణుడి దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆవిడ అతని బొటనవేలు తప్ప ఇంకేం చూడలేదు, తలెత్తి చూడలేదు. తను మీకు ఐడియా ఉంటే, అంటే మీరు రామాయణం చదువు ఉంటే, సీత క్యారెక్టర్కి ఈవిడికి ఏ రకంగా సంబంధం ఉంది? ఇప్పుడు ఆవిడ అమాయకురాలు కాదో మనకు అనవసరం. ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నాక అతని తమ్ముడితోటి ఆవిడ క్లియర్గా చెప్తున్నారు, మేము పెళ్లి చేసుకోలేదు, మాకు ఒక రిజిస్టర్ మ్యారేజ్ జరగలేదు అంటే భర్త తమ్ముడితోటి ఆవిడ కలిసి ఉన్నారు. అది ఏ రకంగా మీరు సీతతో పోల్చుకుంటారు? తప్పు కదా. అది అయిపోయాక మీరు అదే భర్తను వదిలేసి మీ పిల్లలకి 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఉండగా మీరు ఇంకొక దారి వెతుక్కున్నారు. అది ఇంకో వ్యక్తితో ఉన్నారా లేదా అనేది మీరు చెప్పాలి కదా. ఆవిడ ఒక శివప్రసాద్ అనే వ్యక్తితోటి వెళ్ళిపోయారని మనం విన్నాము. అది నిజమో కాదో మనకు అనవసరం. కానీ మీరు ఇంకో దారి వెతుక్కున్నారు. ఇప్పుడు మీకు రామాయణంలో సీత పాత్రకి ఏ రకంగా పోలికుంది? తప్పు కదా. మీరు ఏమైనా చేసుకోండి, మీరు వీడియోలు చేసుకోండి, మీరు గరికపాటి గారిని తిట్టండి, మరొకటి చేయండి, అది మీ వ్యక్తిగతం. కానీ రామాయణ భారతాల్లోని క్యారెక్టర్స్ తీసుకొచ్చి మీరు పోల్చుకోవటం అనేది అసంబద్ధం. ఇంకొకటి ఏంటంటే, ఆవిడ వాలి సుగ్రీవుల గురించి చెప్తూ, అంటే ఆవిడ ఫస్ట్ వీడియో 9 నెలల క్రితం చేశారు. అందులో ఆవిడ ఏమన్నారు, వాలి పెద్దవాడు కాబట్టి సుగ్రీవుడు భార్యని చేసుకున్నా పర్వాలేదుట, కానీ సుగ్రీవుడు వదిన గారిని చేసుకోకూడదు. అంటే ఇక్కడ గరికపాటిని పోలుస్తూ చెప్పింది ఆవిడ. అసలు రెండు తప్పే కదా. అసలు తమ్ముడు భార్యని అన్న చేసుకోవడం తప్పే, అన్న భార్యని తమ్ముడు చేసుకోవడం తప్పే ఒక రకంగా. అంటే హిందూ సంప్రదాయం ప్రకారం కాదు, మేము చేసుకుంటామంటే అది కామేశ్వర గారి లాగా చెల్లుతుంది, మనకు అనవసరం అది. కానీ మీరు పౌరాణిక పాత్రలను తీసుకొచ్చి మీతోటి ఎందుకు ముడిపెట్టుకుంటున్నారు? మీరు సీతమ్మ వారి లాంటి అంత గొప్ప మనిషా కాదా అనేది మీరు ఆలోచించుకోండి. అది మీరు చేసింది తప్పా కాదా అనేది. నేను దీనికోసం అని మాట్లాడాను. ఆ తర్వాత ఆవిడ ఇంకొక మాట అన్నారు. ఇప్పుడు గరికపాటి వెంకటేశ్వరరావు గారు ఎవరైతే ఉన్నారో, గరికపాటి ఈయన ఎవరు, నరసింహారావు గారు కదా, ఈయన ఒక స్కూల్ పెట్టారు వరంగల్ దగ్గర ఎక్కడో. పెట్టినప్పుడు ఈవిడ టీచర్గా అందులో పనిచేసినప్పుడు భర్తకు ఉద్యోగం లేదని భర్తని ఇక్కడికి ఉద్యోగం ఇప్పించమని మరిది గారిని అడిగారు. ఆవిడ మరిది గారిని అడిగినప్పుడు మరిది గారు ఇచ్చారు. ఈ వెంకటేశ్వరరావు గారు కొంతకాలం ఉద్యోగం చేశాక ఆయన ఏమైంది, వేరే చోట మంచి ఉద్యోగం వస్తే ఆయన వెళ్ళిపోతుంటే గరికపాటి గారు వదిన గారిని మీరు ఇక్కడ ఉండండి అని అడిగాడు. అంటే టీచర్లు తక్కువ ఉన్నారు, అన్నగారికి చెప్తే అన్నగారు సరే అన్నారు. నన్ను ఇక్కడ బలవంతంగా ఉంచేశాడు అని చెప్తూ, ఒక రాముడు అడవికి వెళ్ళినప్పుడు, అంటే జింక కోసం వేటాడడానికి వెళ్ళినప్పుడు సీత అడుగుతుంది కదా బంగారు జింక కావాలని. అప్పుడు లక్ష్మణుడి దగ్గర వదిలిపెడతాడు కదా. వదిలిపెట్టినప్పుడు లక్ష్మణుడిలాగా ఈయన చేశాట. ఎవరు? గరికపాటి. అది తప్పు కదా. నువ్వు సీత క్యారెక్టరా? నువ్వు లక్ష్మణుడు తల్లిలాగా చూసుకున్నాడు వదిన గారిని, కానీ ఇక్కడ వదినాను మరిది పెళ్లి చేసుకున్నారో సహజీవనం చేశారు, ఏదో చేశారు కదా. సో ఇది కూడా పోలిక తప్పు అంటున్నాను నేను. అంటే ఆవిడ చేసిన వీడియోలో అన్నీ ఆవిడ చాలా అసలు ఆ రకంగా మాట్లాడటం అనేది తప్పు. ఆవిడ క్షమాపణలు చెప్పి తీరాలి హిందువులందరికీ కూడా. ఇప్పుడు మీరు గరికపాటి గారిని ఏ ఉద్దేశంతో రోడ్డు మీదకి ఇడుస్తున్నారో మనకు తెలియదు, మీరు ఏం ఆశించి చేస్తున్నారో మనకు తెలియదు. ఆవిడ వీడియోలో 100 కోట్లు అంటుంది, 200 కోట్లు అంటుంది, 300 కోట్లు అంటుంది. అంటే డబ్బు కోసం చేస్తున్నారు. కావాలంటే మీరు డైరెక్ట్ తేల్చుకోండి.
ఇప్పుడు ఒక వ్యక్తి క్యారెక్టర్ని మీరు ఎందుకు ఈ రకంగా అసాసిన్ చేస్తున్నారు? ఇప్పుడు ఏం కలిసి వస్తుంది మీకు? దానివల్ల మీరు ఏమి సాధిస్తారు? ఇప్పుడు మీకు శత్రువులు ఎక్కువ అవుతారు తప్ప, ఇప్పుడు మీరు ఇలా వీడియోలు చేయకుండా, లేదు వీడియోలు చేసినా కూడా ఓకే నేను ఇలా కష్టాల్లో ఉన్నానను, లేదు నాకు నా పిల్లలు కావాలను, లేదు గరికపాటి గారి మీద నాకు ప్రేమ ఉందను, ఏదో చెప్పండి. మీరు చూసారంటే దుష్టుడు, నీచుడు, దుర్మార్గుడు అంటూనే మళ్ళీ ఇప్పుడు నేను ఎవరు లేరు, నేను ఒంటరి జీవితం గడుపుతున్నాను, నాకు పుట్టింటి వాళ్ళు లేరు, స్నేహితులు లేరు అంటూనే నేను చాలా బాగా ఉన్నాను, నేను ఇప్పుడు ఫ్రీ బర్డ్ని అన్నీ ఆవిడే చెప్తాను. క్లారిటీ లేదు. అంటే ఆ వీడియోలో చూసినట్లయితే కూడా అంత బాధాకరంగా అయితే ఏం లేదు, మంచి హ్యాపీ, అది మనకు అర్థమవుతుంది. అంటే వెనకాల ఎవరో ఉండి చేయిస్తున్నారు. ఆవిడ ఒక ఎర అయింది, ఆవిడ ఏమి కష్టాల్లో లేరు. ఆవిడ చెప్పింది కదా. ఇప్పుడు ఇంకొక పాయింట్ కూడా చెప్పిందండి, నన్ను గరికపాటి నేను 10th వరకే చదువుకున్నాను, నన్ను ఈయన చదివిస్తా అన్నాడు, అవధానం చేస్తా అన్నాడు, నన్ను ప్రలోభ పెట్టాడు అంటుంది. నువ్వు చదువుకోవడానికి మరిదితో కలిసి కాపురం చేయడానికి సంబంధం ఏముంది? చదువు ఎవరైనా చదువుకోవచ్చు. మరిది గారు చదివిస్తా అంటే చదివించండి అని ఒక వదినగా నువ్వు చదువుకోవచ్చు. అంతేగాని వాటి కోసం నువ్వు లొంగిపోయాను అన్నట్టుగా ఆవిడ మాట్లాడుతుంది. తప్పు కదా అది. నేను అనేది మీరు చెప్పే దాంట్లో ఏది కూడా వాస్తవంగా కనిపించట్లా. ఇప్పుడు నేను అమాయకురాల్ని, నన్ను మోసం చేశాడు, నేను ఆయన ట్రాప్లో పడిపోయాను అంటుంది. మీరు ఆయనకంటే 2 ఏళ్ళు పెద్దని చెప్తున్నారు. మీ ఆయన చాలా అందగాడని ఆవిడే చెప్తుంది, వెంకటేశ్వరరావు గారు చాలా అందగాడని. మరి ఎందుకు మీరు ఇలాంటి దాంట్లో పడ్డారు? ఒకవేళ గరికపాటి గారిది తప్పు అయితే మరి మీరు ఒప్పుగా బిహేవ్ చేసి ఉండాలిగా. ఇది తప్పు అని ఆయన్ని చెల్లు అనిపించి నీ భర్తతో చెప్పాలి కదా. ఏమండి ఈయన ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు, మీరు నన్ను వచ్చి తీసుకెళ్ళిపోండి అని చెప్పాలి. లేదు 10 మందిని పిలిచి గగ్గోలు పెట్టాలిగా, ఇతని క్యారెక్టర్ ఇలాంటిది, నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాడు నేను అని ఎవరింటికైనా చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళొచ్చు మనం కదా. అంటే మీకు ఇష్టమయ్యి మీరు అతనితో ఉన్నారు, పిల్లల్ని కన్నారు. ఇష్టం లేకుండా ఉన్న పిల్లల్ని కనగలడండి? ఒక వ్యక్తి మీద మీరు ఒక 20 సంవత్సరాలు నచ్చని వ్యక్తితో కాపురం చేయగలరు ఎవరైనా, ఆడగాని మగ కానీ. అది కుదరని పని. 1 రోజు 2 రోజులు 3 రోజులు, ఏడాది 2 ఏళ్ళు, సంవత్సరాల తరబడి ఎవరు చేయరు. మీకు తెలుసో లేదు, నాకు తెలిసిన ఒక ఆవిడ ఉండేది, అంటే నా ఫ్రెండ్కి వాళ్ళకి చుట్టాలన్నమాట. పెళ్ళయ్యాక చాలా సంవత్సరాల క్రితం ఆ భర్త అన్నట్ట, అంటే ఫస్ట్ ఆవిడ కాపురానికి వెళ్ళినప్పుడు భోంచేస్తున్నా ఏదో, నీకు నేను తప్ప గతి లేదు, నువ్వెందుకు పనికిరావు, నిన్నెవడు చూసుకుంటాడు అన్నట్టు. ఆ గతి లేదు అన్న పదానికి ఆవిడ భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయి అన్నగారితో చెప్పిందట, నేను నీ దగ్గర ఇంట్లో చాకరీ చేస్తూ ఉంటాను, నన్ను ఇక్కడే ఉండని. ఆవిడకి అంత ఆత్మాభిమానం. ఆవిడ చనిపోయే వరకు అలాగే ఉంది. తర్వాత అదే భర్త చివరి రోజుల్లో ఆవిడ దగ్గరికి వచ్చాడు. వస్తే ఆవిడ రోజు అన్నం పెట్టేది మాట్లాడకుండా, తెలుసా మీకు? మాట్లాడకుండా అన్నం పెట్టేది. ఇంకా అంతకంటే పనిష్మెంట్ ఏం కావాలి? అది అంటే నేను అనేది ఎందుకు చెప్తున్నానంటే, ఆడవాళ్ళు పౌరుషానికి ప్రతీకలు అంటారుగా, ఆత్మాభిమానం చాలా ఎక్కువ కదా. మరి మీరు ఎందుకు అలా చేశారు అంటే మీరు కూడా ఇష్టపడ్డారు. సరే ప్రలోభాలో ఏదో మనకు అనవసరం అది. ఆవిడ చెప్పిన దాంట్లో అన్నీ కాంట్రడిక్టరీగా ఉన్నాయండి. చిన్నప్పటి నుంచి పక్కపక్కనే పెరిగామంటుంది, ఇతను చాలా చురుగ్గా ఉండేవాడు అంటుంది గరికపాటి వారు. తర్వాత ఏమో మా అమ్మ వాళ్ళు చాలా ఉన్నవాళ్ళు, బోల్డ్ నగలేస్తారని నాకు పెళ్లి చేసింది అంటుంది. సరే అది వాళ్ళ ఇదులు, ఎవరి ఆశలు వాళ్ళకుంటే, పిల్ల సుఖపడాలని ఏ తల్లైనా కోరుకుంటుంది. కానీ ఇప్పుడు ఆవిడ చెప్పేది ఓ పక్క నేను ఒంటరిదాన్ని అంటూనే నేను చాలా బాగా ఉన్నాను, నేను ఎంఏ సంస్కృతం చేశాను, ఎంఏ తెలుగు చేశాను, ఎంఏ మ్యూజిక్ చేశాను, సంస్కృతం లెక్చరర్గా ఉన్నాను, నాకు చాలా బాగుంది అంటున్నాడు. ఇది జరుగుతోందండి. ఏది ఏమైనా ఇవాళ మనం డిమాండ్ చేస్తున్నది ఒకటే, మీరు పౌరాణిక పాత్రలతో మిమ్మల్ని గరికపాటి వారిని పోల్చి తప్పు చేశారు కాబట్టి మీరు హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. మీరు మీ వ్యక్తిగతంగా మీరు ఏమైనా చేసుకోండి, అది ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఈ విషయంలో మాత్రం అందరికీ అభ్యంతరాలు ఉన్నాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.